రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగనిదరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగనిదరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన ద్విజావంతి రాగంలో కూర్చోబడినటువంటి కీర్తన అనమాట. పావని ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు వేసిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పిన శ్రీరామచంద్రమూర్తి ఒక ప్రశ్న వశిష్ఠుల వారిని అడిగారనమాట. ఏంటంటే, ఇది మనోవాక్కులకి అందనటువంటి విషయం కాబట్టి ఈ విషయంలో కాష్టమౌనమే సమంజసం అయినప్పటికీ కూడాను తత్వజ్ఞానం కలగడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి మనోవాక్కులకు అందని ఈ పరతత్వాన్ని శాస్త్రవాక్కులు ఎలా అందించగలుగుతున్నాయో మీరే చెప్పండి మహానుభావ అంటూ వశిష్ఠుల వారిని అడిగితే, అప్పుడు ఆయన, రామ, నువ్వు చెప్పేది నిజమే. శాస్త్రం ఆత్మజ్ఞానానికి కారణం కాదు. నిజానికి ఈ శాస్త్రం పరమాత్మ తనకు విషయం కాదని ప్రతిపాదిస్తుంది. అంటే విషయము అంటే పదవాక్యాదుల చేత బోధింపబడదు అనేది అర్థం అన్నమాట. ఇప్పుడు తీపి రుచి తెలియాలి అంటే దాన్ని తింటే గాని తెలియదు. ఆ తీగా ఉంటుంది అంటే ఎప్పుడూ తినని వాడికి అది ఎలా తెలుస్తుంది? దాన్ని అనుభవించాల్సిందే. అదే విషయాన్ని ఇక్కడ వశిష్ఠుల వారు చెప్పారనమాట. శ్రీరాముడు శాస్త్రానికి పరతత్వం విషయం కాకపోతే ఇంకా ఆ శాస్త్రం ఏం చేస్తుందండి అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, అవిద్య చేత కల్పింపబడిన జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానాది భేదాలన్నిటినీ తొలగిస్తుందయ్యా. దాని పని అంతవరకే. ఆ భేదాలన్నీ తొలగిపోగా ఏది మిగులుతుందో అది నువ్వే కనుక నీకింక వేరే ప్రమాణాలతో పని ఉండదు. ఇక్కడ ప్రమాణాలు అంటే విషయ నిరూపణ చేసే శాస్త్రాదులు అని. అయినా ఈ విషయం స్పష్టంగా అర్థం కావడానికి ఓ చక్కటి ఉదాహరణ చెప్తాను, విను అంటూ దీన్ని కాష్ట వైవధికోపాఖ్యానము అంటూ, కాష్ట అంటే కట్టెలు అమ్ముకునేవారు, వైవధికము అంటే కావడి మోసేవారు. వీళ్ళది ఒక కథ చెప్తున్నారన్నమాట. ఓ దేశంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది. చుట్టుపక్కల అంతా కూడాను కొండలు అడవులు ఉండడం చేత దూరంగా పోతే గాని మంచి నీరు దొరికేది కాదు. అందువల్ల ఆ ప్రాంతంలో కావడి వేసుకుని నీళ్లు మోసే వృత్తి ఒకటి బయలుదేరింది. కొన్నాళ్ళకి అక్కడ బావుల్లో నీరు పెరిగింది. అందువల్ల కావడి వాళ్ళకి రాబడి తగ్గింది. వాడు పేదరికంతో గిరగిల్లాడే దశ వచ్చింది. ఆ దశలో ఒక పెద్ద మనిషి వాళ్ళ కష్టాలను చూసి జాలిపడి, ఒరే, చుట్టుపక్కల అన్ని కొండలు అడవులే కదా, మీరు బలంగా ఉన్నారు కదా, ఇలా ఏడుస్తూ కూర్చోవడం కంటే ఇలా అడవిలోకి పోయి కట్టెలు కొట్టు తెచ్చుకొని అమ్ముకొని రాబడి పెంచుకోండి అన్నారు. ఆ సలహా నచ్చి కావడి వాళ్ళు గుంపులు గుంపులుగా తలో పక్కకి అడవుల్లోకి వెళ్లారు. వాళ్ళకు కట్టెలు దొరికాయి. తెచ్చి ఊళ్ళో అమ్ముకున్నారు. కొంచెం రాబడి పెరిగింది. దాంతో అడవిలో మరికొంత లోపలికి పోవడం మొదలుపెట్టారు. అలా పోగా పోగా వాళ్లలో కొంతమంది అదృష్టవంతులకు రకరకాల పళ్ల చెట్లు కనిపించాయి. కొంతమందికి పూల చెట్లు కనిపించాయి. కొంతమందికి కొండ గుహల్లో బంగారపు గీతలున్న రాళ్ళు రత్నాలు కూడా దొరికాయి. ఎవరికి ఏది దొరికితే అది తెచ్చుకొని అమ్ముకొని వాళ్ళ సంపదలు పెంచుకుంటూ ఉండేవారు. కొందరు దురదృష్టవంతులకు ఎప్పుడూ కట్టెలు మాత్రమే దొరికేవి. వాళ్ళు వాటితోనే ఎలాగో అలాగ జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా అలా కట్టెల కోసం వెళ్లిన వాళ్లలో ఒకడికి ఒక రోజున సరాసరి చింతామణి దొరికింది. ఇక చెప్పేదేముంది, వాడు కోరుకున్నది ప్రతి కోరిక తీరిపోయింది. శాస్త్రాల ద్వారా ఆత్మలాభాన్ని పొందడం కూడా ఇలాంటిదే. ఈ కథలోని సంకేతాలు నేనే నీకు వివరిస్తాను చూడు. కావడి వారంటే సామాన్య మానవులు, అడవులు అంటే గురువులు శాస్త్రాలు ఇలాంటివన్నమాట. వృత్తి అంటే భోగాభిలాష. ప్రతివాడు భోగాల కోసమే శాస్త్రాలు చదువుతాడు. కాని క్రమక్రమంగా ఆ శాస్త్రాల్లో మరింత లోతుకు వెళ్తాడు. అలా పోయిన కొద్దీ వాడి అదృష్టాన్ని బట్టి అంటే యోగ్యతను బట్టి పై జ్ఞానభూమికలు అందుతూ ఉంటాయి వాడికి. కట్టెల వాళ్లకి పూలు పళ్ళు రత్నాలు దొరికినట్లుగా
ఈ జ్ఞానభూమికలు అందుతుంటాయి. ఎవడో ఒకడికి చింతామణిలాగా ఆత్మజ్ఞానం దొరికేస్తుంది. కాగా భోగాల కోసం శాస్త్రాల వెంట పడ్డవాడికి భోగమోక్షాలు రెండూ అందుతున్నాయి కదా. దీన్నే శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే శాస్త్రాలు ముఖ్య వృత్తితోటి ధర్మార్థ కామాలను బోధించే లక్షణ వృత్తితోటి పరబ్రహ్మను బోధిస్తున్నాయి. ఇందుకోసం అవి పనిచేసే విధానాన్ని నేను నీకు చెప్తాను చూడు అంటూ, శాస్త్రాలు కూడా మాయలో భాగాలే కాని వాటి అధ్యయనం వల్ల అవిద్యలో ఉన్న సాత్విక భాగం పెరుగుతుంది. దానివల్ల ఆ వ్యక్తిలోని పవిత్రత పెరిగిపోతుంది. దానివల్ల వాడి మనసులో పుట్టే వికల్పాలన్నీ ప్రక్షాళమవుతాయి. స్వచ్ఛమైన ఆత్మతత్వం మిగిలిపోతుంది. కనుక శాస్త్రాల వల్ల సూటిగా ఆత్మజ్ఞానం అందకపోయినా అది అందేందుకు అవి సహకరిస్తాయి. కనుక వాటిని ఆదరించాలి అని పోతే రామ, తత్వజ్ఞానాన్ని పొందగోరే సాధకుడు ప్రపంచ వ్యవహారాల్లో ఎలా నడుచుకోవాలో కూడా నేను చెప్తాను, కొన్ని కిటికలు అంటూ, వివేకాన్ని పొందాలనుకునేవాడు నీలాగనే చిన్నతనంలో తత్వ విచారణ ప్రారంభించాలి. సమస్త జీవుల్లోనూ అనుగతంగా ఉన్న ఏకాత్మతను దర్శించడాన్ని అభ్యసించాలి. ఇతరుల్లో ఉండే గుణదోషాల పట్ల వైషమ్యాన్ని పెట్టుకోకూడదు. తన సుఖం ఎటువంటిదో పరుల సుఖం అలాంటిదే అనుకోవాలి. గుణదోషాల పట్ల సమదృష్టితోటి సర్వజీవుల యందు సమంగా వ్యాపించి ఉన్న బ్రహ్మయందు కూడా ఈ దృష్టిని పెంచుకోవాలి. అదే నిజమైన సమదృష్టి. సమతాదృష్టి పెరుగుతున్న కొద్ది సర్వభూత మైత్రి పెరుగుతుంది. దానివల్ల మనసుకు గొప్ప సుఖం కలుగుతుంది. దానివల్ల శీతోష్ణాది ద్వంద్వాలను సహించే శక్తి కూడా పెరుగుతుంది. క్రమంగా దుఃఖం కూడా సుఖంగా మారిపోతుంది. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే సద్గుణాలు వెంటబడతాయి మనకప్పుడు. చివరికి తత్వజ్ఞానం కూడా అందుతుంది అంటూ 11 విషయాలని ఇక్కడ ఆయన చెప్పేశారు. రామ, వీటిలో సమదృష్టి అన్నది చాలా ముఖ్యం. పూర్వం శిబి చక్రవర్తి, ధర్మరాజు, జనక మహారాజు, జడభరతుడు, ధర్మవ్యాధుడు మొదలైన మహాత్ములంతా సమదృష్టి వల్లనే ఉత్తమ స్థితిని అందుకున్నారు. సమదృష్టి కలవాడు ఎలా ఉంటాడో ఒక్క మాటలో నీకు టూకీగా చెప్తాను విను అంటూ, అభివాంచేయన్న మరణం అభివాంచేయన్న జీవితం యథాప్రాప్త సమాచారో విచారే దవిహింసకః అంటూ 198 సర్గలో 43 శ్లోకంలో చెప్పారు. మరణాన్ని కోరుకోకూడదు, జీవితాన్ని కోరుకోకూడదు. ఏది ఎలా ప్రాప్తిస్తే దాన్ని అలా సమదృష్టితోటి స్వీకరిస్తూ హింసకు దూరంగా ఉండాలి అన్నారు. ఈ సర్గలో సమదృష్టి యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణించడం కోసం వాల్మీకి మహర్షి సుమారుగా 30 శ్లోకాలను తీసుకున్నారన్నమాట. శ్రీరాముడు అప్పుడు అడిగారు, గురుదేవా, జీవన్ముక్తులైన తర్వాత కూడా కర్మ పరిత్యాగం చేయడం లేదు ఎందుకని అని. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, సంగ్రహంగా చెప్పాలంటే దీనికి 2 కారణాలున్నాయి. వాళ్ళకి పరిత్యాగ దృష్టి లేదు, స్వీకరణ దృష్టి లేదు. కనుక వాడి దృష్టిలో కర్మత్యాగం చేసినా వాళ్ళకి స్వంత ప్రయోజనం అంటూ ఏమీ లేదు. కర్మ స్వీకరణ చేసినా వాళ్ళకి స్వంత ప్రయోజనం లేదు. కానీ సత్కర్మ స్వీకరణ వల్ల పక్కవారికి ప్రయోజనం కలుగుతుంటుంది. ఇక్కడ జీవన్ముక్తి కలిగింది అంటే దాని వెనకాల చాలా కాలం చేసిన సత్కర్మాచరణ ఏదో ఒకటి ఉండి ఉంటుంది. అది తప్పదు. అలా ఆ అలవాటు బలం వల్లే అదే పనిని సాగించడంలో వాడికి ఏమీ శ్రమ ఉండదు. అందుకే జీవన్ముక్తుల్లో చాలామంది సత్కర్మాచరణను కొనసాగిస్తూ ఉంటారన్నమాట. ఏ సత్కర్మ చెయ్యాలన్నా దానికి తగిన సాధనా సంపత్తిని సంపాదించుకోవాలి. ఆ సంపదనలో కొన్ని దోషాలు వచ్చిపడుతూ ఉంటాయి. జీవన్ముక్తులైన వారికి ఆ దోషాల పట్ల కూడా భయం ఉండదు. ఎందుకంటే వారు అన్ని విధాల అసంసక్త చిత్తులన్నమాట. ఆ స్థితికి చేరని మధ్యమస్థాయి సాధకులు ఇళ్లల్లో ఉండి కొందరు తీర్థయాత్రలు చేసి, కొందరు అడవులకు పోయి, కొందరు సమతా సాధన కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు. సిద్ధులైన మహాత్ముల్లో కొందరు మాలాగా యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. కొందరు మీలాగా రాజ్యాలు, యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా వారి సమతాస్థితికి భంగం లేదు. ఆ సమమైన బ్రహ్మలోనే నువ్వు కూడా ఉన్నావు, అలాగే ఉండిపో. ఇంతకంటే చెప్పాల్సిన మాట ఏమీ లేదు అన్నారు. వశిష్ఠ మహర్షి బోధ ఆ దశకు వచ్చేసరికలా ఇటు రామ వశిష్ఠులు, అటు మహాసభలోని శ్రోతలు అందరూ కూడా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారు. సభ అంతా కూడాను నిశ్చలమైపోయిందనమాట. మున్ముందుగా విశ్వామిత్రాది మహర్షులు కళ్ళు తెరిచి ఆనందపరవశులై
సాధు సాధు అంటూ బిగ్గర సాధువాదాలు చేశారు. ఇంతలో ఆకాశం నుంచి పుష్పవృష్టి రాలింది. దేవదుందుబులు మోగిపోయాయి. ఆకాశంలో ఉండే సిద్ధులు, మేము ఇంతకు ముందు ఎన్నో తత్వప్రసంగాలు విన్నాం కానీ ఇలాంటి మహాబోధన ఎక్కడా వినలేదు మహానుభావ. ఈ బోధ చేత ఈ చుట్టుపక్కల ఉండే పశుపక్షాదులు కూడా ముక్తిని అందుకున్నాయి అంటూ రకరకాలుగా పాటలు పాడారు. అయోధ్యాపురవాసులంతా దేవదిందుబులు విని అక్కడికి చేరి జయజయధ్వానాలు చేశారు. దశరథ మహారాజు లేచి వశిష్ఠ మహర్షికి గురుపూజ చేసి, గురుదేవా, మీరు చేసిన మహోపదేశానికి ఏమిచ్చినా చాలదు. నా రాజ్యాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఇంక మీరే రాజు, నేను బంటుని అన్నాడు. వశిష్ఠ మహర్షి నవ్వి, రాజా, మాకు నమస్కారాలు చాలయ్యా. రాజ్యాలు చేయడం మాకేమి చేతవుతుంది? ఇది మీకే చెల్లు. దీన్ని నీ దగ్గరే ఉండని అన్నాడు. దశరథుడు భయభక్తులతోటి మరి మాట్లాడలేకపోయాడు. అప్పుడు శ్రీరాముడు గురువుగారి పాదాల మీద పుష్పాలు చల్లి, గురుదేవా, మా నాన్నగారే మీ దగ్గర మాట్లాడలేకపోతున్నారు. నేనేం మాట్లాడగలను? నమస్కరించడం కన్నా ఇంకేం చేయగలను అంటూ ఆనంద బాష్పాలు రాలుస్తూ మళ్లీ మళ్లీ నమస్కారాలు చేశారు వశిష్ఠుల వారికి. ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నాలు, ఆ తర్వాత సభాసదులు వరుసగా వశిష్ఠ మహర్షికి పుష్పార్చన చేశారు. అంతా అయ్యాక వశిష్ఠుడి మహర్షిని తల మీద ఉన్న పూలను తులుపుకుంటూ లేచి నిలబడి వినయంగా సభకు నమస్కరించి, ఓ విశ్వామిత్ర, వామదేవ, నిమి, క్రతు, భరద్వాజ, పులస్త్య, అత్రి, గృష్టి, నారద, శాండీల, భాస, భృగు, ధారండ, వత్స, వాత్సాయన, ఇతర మహర్షులారా, సభాసదులారా, నా పిచ్చి మాటలు విన్నారు కదా. ఇందులో ఏమైనా అక్కర్లేని మాటలు గాని, అనుచితమైన మాటలు గాని, అపార్థమైన మాటలు గాని ఉన్నాయా? ఉంటే అనుగ్రహించి చెప్పండి అన్నారు. సభ ఒక్క నిమిషం నివ్వెరపోయింది. సభలందరూ ఏకకంఠంతోటి వశిష్ఠ మహర్షికి నమస్కారాలు చెప్పి, వశిష్ఠుడి నోటి వెంట నిరర్థకమైన మాట అనే మాటను ఎప్పుడూ వినలేదు, మేము కొత్తగా వింటున్నాం. అది అసంభవమైన మాట. మీరే మాకు ఏకాంత గురువు, మీకు నమో నమః అంటూ మళ్లీ మళ్లీ ప్రశంసించారు. ఆకాశంలో ఉన్న సిద్ధులు జీవన్ముక్తుడైన రాముడికి కూడా నమస్కారం అన్నారు. ఇక అందరూ శ్రీరాముడికి జయజయధ్వానాలు చేశారు. ఇలా ఆ ప్రాంతమంతా గందరగోళంగా ఉండగానే వశిష్ఠుడు ఉన్నట్టుండి శ్రీరాముడి వంక చూసి, రామా, ఇప్పుడు నీకెలా ఉంది? ప్రపంచం నీకెలా కనిపిస్తోంది? ఇంకేదైనా అడగాలని ఉందా నీకు అంటూ అడిగారన్నమాట. శ్రీరాముడు తుల్లిపడలేదు. సామాన్య స్వరంతోటే ఇలా అన్నాడు, గురుదేవ, మీ అనుగ్రహం వల్ల పరమ నిర్మలంగా ఉన్నాను. భ్రాంతులన్నీ తొలగిపోయాయి. హృదయ గ్రంథులు విడిపోయాయి. ఇంకేమీ అడగాలని లేదు, వినాలని లేదు, దేన్ని సాధించాలని లేదు. ప్రపంచమంతా చిదాత్మకంగా కనిపిస్తోంది. ఇక మీరు చెప్పినట్లుగా సమతా దృష్టిలో స్థిరంగా ఉన్నాను. అయినా పరాపేక్ష లేకుండా శాస్త్రవిహిత కర్మలను ఆచరించదలుచుకున్నాను. నాకు ఇష్టం లేదు, అనిష్టమూ లేదు. మీరు చెప్పారు కనుక మీ ఆజ్ఞగా శాస్త్రానుసరణం చేస్తున్నాను. మీ అనుగ్రహం వల్ల ఇక ఏ సందేహాలు లేవు అన్నారు. వశిష్ఠుల వారు అప్పుడు అన్నారు, ఆహా, ఎటువంటి ఉన్నత స్థితికి చేరావయ్యా. చిదాకాశంలో చేరింది. నీకిక దుఃఖం వల్ల భయం లేదు. నీ వల్ల నీ వంశం పవిత్రమవుతుంది. నువ్విక ఈ విశ్వామిత్ర మహర్షి కోరిక తీర్చడం కోసం ఆయన యాగాన్ని రక్షించి పెట్టు. ఆ తర్వాత నీ తండ్రి రాజ్యాన్ని పరిపాలించు. నిన్ను ఆశ్రయించిన వారందరికీ కూడాను సకల సంపదలు కలుగుగాక అంటూ దీవించారన్నమాట. ఆ మాటలు విన్న దశరథుడు పొంగిపోయాడు. శ్రీరాముడు తన బ్రహ్మత్వస్థితిని మరొకసారి వివరించి చివరికి నైర్మల్యమభ్యుగతోస్మి నమోస్తు మహ్యం అంటూ నాకు నిర్మల స్థితి లభించింది, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను అన్నాడు. ఇంతలో మధ్యాహ్నం అయింది. వశిష్ఠుడు ఆనాటికి సభని ముగిస్తూ, రామా, ఇవాళ ఆలోచించుకో, ఏదైనా అడగాల్సింది ఉంటే రేపొద్దున అడుగు అంటూ అన్నాడు. అందరూ లేచి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం సభ ప్రారంభం కాగానే శ్రీరాముడు సంభాషణ ప్రారంభించాడు. గురువుగారిని శ్రీరాముల వారు, గురుదేవ, నాకు అడగవలసింది ఏదీ తోచడం లేదు, చెప్పవలసింది ఏమైనా ఉంటే మీరే చెప్పండి అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, నీకు జ్ఞానం కలిగింది, అందుకే ఏమీ అడగాలని అనిపించట్లేదు. అయినా బాగా ఆలోచించుకొని నీ లోపల నీ అనుభూతి ఇప్పుడు ఎలా ఉందో చెప్పు అన్నారు. అప్పుడు శ్రీరాముడు వారు, నేను కృతార్థుడినయ్యాను, నిర్వాణాన్ని పొందాను, మీరు చెప్పవలసిందంతా చెప్పారు, నాకు అర్థమైంది, ఇక మీ వాక్కు విశ్రమించుగాక అన్నారు. ఇప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, నువ్వు అలా అన్నా కూడా నేను మళ్ళీ కొంచెం చెప్తాను విను. అద్దాన్ని తుడిచిన కొద్దీ మెరుగుపడుతుంది, అలాగే తత్వజ్ఞానం విన్న కొద్దీ ఆత్మానుభూతి సుస్థిరమవుతుంది. కనుక నువ్వు విను అని. నేను చెప్పే అద్దం నీ మనస్సే. దాంట్లోంచి ప్రపంచాన్ని తుడిచిపెట్టేయాలి. దానికి ఒక ప్రక్రియ చెప్తాను విను.
ప్రపంచం అంటే నామరూపాలే కదా, నామరూపాలంటే శబ్దార్థాలే కదా. మరి శబ్దార్థాలంటే ఏంటి? ఆవు అనే మాట చెవిన పడింది, వెంటనే మనసులో ఒక అర్థం స్ఫురించింది. అర్థం స్ఫురించడం అంటే ఏమిటి? మనసులో 4 కాళ్ళు 2 కొమ్ములు వగైరా ఇలా ఒక రూపం వచ్చింది. ఈ రూపమే ఆ శబ్దానికి అర్థం. ఇంతకీ ఆ రూపం ఏమిటి అంటే, నీకు తత్వజ్ఞానం లేకపోవడం వల్ల భ్రాంతి కలిగి దానివల్ల ఒక దృశ్యం కనిపిస్తుంది. అదే రూపం కాగా, రూపం అనేది భ్రాంత్యాత్మకము, అసత్యము కనుక ప్రపంచంలో ఏ శబ్దాన్ని తీసుకున్నా సరే దానికి గల అర్థం అసత్యం అని తేలిపోతుంది. ఆవు అనే శబ్దానికి గల అర్థం అసత్యం అని లేని దాన్ని తుడిచిపారేస్తే అప్పుడు అక్కడ అర్థం లేని ఒక ధ్వని మాత్రం మిగిలిపోతుంది. ఆవు అనే శ్రవణగమ్యమైన ఆకారంతో, అంటే చెవులకు మాత్రమే తెలిసే ఆకారంతో అప్పుడు అర్థం లేని ఆవు అనే శబ్దానికి నీళ్లధార కింద పడుతూ ఉంటే వినిపించే టపటపం అనే శబ్దానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. కనుక ఆ శబ్దం కూడా అసత్యమే. ఈ విధంగా ప్రపంచంలో ఉండే శబ్దార్థాలు రెండూ అసత్యమైపోతే ఇక ఈ లోకానికి స్వప్నానికి తేడా ఏమిటి? ఇక ఈ ప్రపంచం ఎక్కడుంది? కనుక ప్రపంచం అంతా కనిపిస్తున్నా సరే లేనిదే. దృశ్యమార్జన అంటే సాధకుడు దృశ్యాలను తుడిచివేసుకునేందుకు ఇది ఒక ప్రక్రియ అన్నమాట. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, ఈ ప్రక్రియలో భూమి, కొండలు, పంచభూతాలు ఇవన్నీ పుట్టేది ఎలాగ మరి అంటూ అడిగాడు. నీ స్వప్నంలో వీటన్నిటినీ ఎవడు సృష్టించాడో, ఎలా సృష్టించాడో, ఎలా సంహరించాడో చెప్పు అన్నారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అన్నారు, జాగ్రత్త ప్రపంచంలో ఉన్న పంచభూతాలకు అస్తిత్వం ఉందనుకుంటే వాటి సంస్కారం వల్ల స్వప్న పదార్థాలు పుట్టాయని చెప్పవచ్చు. కాని జాగ్రత్త పదార్థాలకు వెనుక సరియైన కారణం లేదు కనుక వాటికి అస్తిత్వమే లేదు. కనుక ఉన్న శుద్ధ చైతన్యమే ఒకసారి జాగ్రత్త స్వరూపంతోనూ మరొకసారి స్వప్న స్వరూపంతోనూ కనిపిస్తోంది. నిజంగా ఆలోచిస్తే ఇలా కనిపిస్తోందనడం కూడా అబద్ధమే. ఉన్న శుద్ధ చైతన్యం ఎప్పుడూ అలాగే ఉంది. యథార్థం తెలిసినవాడు దాన్ని అలాగే చూస్తున్నాడు, అంటే తత్స్వరూపంగా చూస్తున్నాడు. తెలియనివాడు దేన్నో చూస్తున్నాడు, చూడనియండి. అంతా బానే ఉంది. కాని గురుదేవా, ఏ రూపమూ లేని శుద్ధ చైతన్యానికి జాగ్రత్త స్వప్నంలో దేహం ఎలా వస్తోంది అన్న ప్రశ్న ఒకటి వస్తూ ఉంటుంది. మరి దానికి సమాధానం ఎలా చెప్పాలండి అంటూ అడిగారు. అదేనయ్యా నేను చెప్పేది, ఏమీ లేని చోట దేహం అనేది పుట్టినట్లుగా కనిపిస్తోంది కనుక అది లేనిదే అని చెప్పాల్సి వస్తుంది. వివర్తవాదాన్ని అర్థం చేసుకున్న తర్వాత నీ ప్రశ్నకి అర్థం లేదు. సృష్టి ప్రారంభంలోనే పంచభూతాలకే ఉత్పత్తి లేదంటుంటే భూతజన్యమైన దేహానికి అస్తిత్వం అసలు రానే రాదు కదా. ఉన్నది ఒక్కటే చిత్తత్వం. దానిమీద రకరకాల వివర్తలు ప్రవహిస్తున్నాయి. తత్వం అంటే ఇంతే అన్నారు. మీరు పూర్వం కూడా రకరకాలుగా బ్రహ్మాండాలను వర్ణించారు. లీలోపాఖ్యానంలోనూ భుషుండోపాఖ్యానం వీటిలో. వాటిలో మనం ఉండి ఈ బ్రహ్మాండం ఎలాంటిది? అప్పుడు దాని గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు నాయనా, చెప్పవలసింది పూర్వమే చెప్పాను. బ్రహ్మాండం ఏదైనా అక్కడ నిజంగా ఉన్నది అధిష్టాన బ్రహ్మే అన్నారు. ఆ బ్రహ్మ ఈ బ్రహ్మాండంగా ఎప్పుడు తయారైంది? ఇలా ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు దీని కొలత ఎంత అన్నారు. బ్రహ్మ ఎప్పుడు బ్రహ్మాండంగా తయారే కాలేదు అసలు. అయినట్టు తనను తాను చూసుకుంటుంది. నువ్వు నీ స్వప్న నగరాన్ని చూసుకున్నట్లు. లేని దానికి కొలతలేమిటి చెప్పు? నిద్ర తొలగిపోతే స్వప్ననగరం పోయినట్టుగానే అజ్ఞానం తొలగిపోతే బ్రహ్మాండం పోతుంది అన్నారు. రామ, ఒకప్పుడు ప్రజ్ఞప్తి అనే ఒక రాజు నన్ను ఇలాంటి ప్రశ్నలతోనే ముంచెత్తాడు. అతని ప్రశ్నలు నా సమాధానాలు విన్నావంటే నీ సందేహాలన్నీ కూడాను తీరిపోతాయి. మధ్య సముద్రానికి నేతి సముద్రానికి మధ్యలో కుశద్వీపం ఉంది. అక్కడ ఇలావతి అనే పట్టణానికి రాజు ఈ ప్రజ్ఞప్తి. ఓసారి పనిబడి నేను అతని దగ్గరికి వెళ్ళాను. అతను అప్పటికే తత్వచింతన చేస్తూ ఉన్నాడు కాబోలు నన్ను కూర్చోబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించేశాడు అని చెప్పి శ్రీరాములు వారితోటి ఆ ప్రశ్నలు ఏమిటో నేను రేపు చెప్తాను, దానికి సమాధానం కూడా నీకు చెప్తాను అంటూ ఈరోజుకి సభ చాలించారనమాట. మనం కూడా రేపు ఆ ప్రశ్నలు ఏమిటో విని వాటి సమాధానాలను కూడాను విందాం శ్రీరాములు వారి కీర్తన విన్న తర్వాత. అంతవరకు సెలవు.